హలో అండి, చూస్తున్నారు కదా నా చేతిలో ఉన్నది తెలగపిండి పౌడరు. దానికి కావాల్సింది వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉప్పు అనమాట. వాము, సోంపు తీసుకుంటాము. తెలగపిండి పౌడర్ అనమాట. నెక్స్ట్ ఒక మిక్సీ బౌల్ తీసుకొని పచ్చి వెల్లుల్లి, వేయించిన ఎండుమిర్చి, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ పౌడర్ వేసుకొని కొంచెం వాము, సోంపు వేసుకొని తెలగపిండిని అయితే 2 days నానబెట్టి వాటర్లో ఉంచుకుంటాం అనమాట. అది నానుతుంది. దాంట్లో కారము, మన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, కొంచెం సాల్ట్, ఇవన్నీ మనం పౌడర్ చేసుకున్నది వేయించి వేసి కలిపేస్తాం అనమాట. కలిపేసి ఇలా వడియాల్లో అయితే పెట్టేసుకుంటాము. ఇలా వడియాల్లో పెట్టేసుకొని ఎండలో అయితే పెట్టేసుకుంటాం అనమాట. ఎండలో పెట్టుకుంటే మన వడియాలు 2 daysకి 3 daysకి రెడీ అయిపోతుంది. ఈ రెడీ అయిపోయిన వడియాల్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తెలగపిండి కదా అని తీసి పడేయొద్దు. తెలగపిండి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నాన్ వెజ్ కన్నా ఇందులో ప్రోటీన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది కర్రీస్లో ఈ పౌడర్ వేసుకున్న కూర కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రైస్లో కర్రీస్లో ఈ పౌడర్ అయితే వేసుకొని తినండి. ఆర్ మామూలు వడియాలు తినొచ్చు, వేయించుకొని తినొచ్చు, ఇలా పౌడర్ కిందనే తినొచ్చు. థ్యాంక్ యూ. బాయ్.